జోహార్ ఎన్టీఆర్. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ప్రభాకర్ చౌదరి గారికి, నాగిరెడ్డి గారికి, సార్ పేరు తెలీదు, భాషా గారికి, సూర్యనారాయణ గారికి, అలాగే ఊర్లో నుంచి వచ్చిన అనంతపురం నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా నమస్కారం. వాస్తవానికి నాకు ముందు బాగాలేదు, కాకపోతే ప్రభాకర్ చౌదరి గారు పిలిచారు. అందులో కూడా పెద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం ఖచ్చితంగా వచ్చి తీరాలని ఇక్కడికి విచ్చేయడం జరిగింది. రామారావు గారిని ఏ కార్యక్రమం ఉన్నా, ఏ పార్టీ వాళ్ళు పిలిచినా ధైర్యంగా వెళతా. ఎందుకంటే రామారావు గారు ఒక పార్టీ వ్యక్తి కాదు, తెలుగు ప్రజల సొత్తు. ఆయన ఆత్మగౌరవం అనే నినాదం మీద తెలుగు జాతిని చైతన్యవంతం చేయడానికి 1983లో అన్నగారు చైతన్య రథం ఎక్కి రాష్ట్రం నలుమూలల, ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నలుచెరుగులా తిరిగినటువంటి ఒక వీరుడు, తెలుగు జాతి గర్వించదగినటువంటి ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు రామారావు గారు పార్టీ పెట్టారు. అంటే రామారావు గారు పార్టీ పెట్టిన రోజుల్లో విద్యావంతుల్ని, ప్రొఫెసర్స్ని, పెద్ద పెద్ద డాక్టర్లని, అంటే సమాజంలో చదువుకున్న వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి రండని పిలిచి ఒక రూపాయి కూడా ఆశించకుండా, పార్టీ ఫండ్లని అలాంటివి ఏమీ లేకుండా తెలుగు జాతికి ఏదో ఒకటి, నన్ను ఇంత పెద్ద నటుడిని చేసి నన్ను ఇంత గౌరవించిన నా తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఓన్లీ చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి, బాగా వ్యవసాయం తెలిసిన వాళ్ళకి, పొలంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి బీఫామ్ ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు హాత్ మే సూట్ కేస్, సాత్ మే బీఫామ్, ఇది పరిస్థితి. అంటే నాకు పార్టీలతో సంబంధం లేదండి, మళ్ళీ చెప్తున్నాను. నేను మంచి ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తా, 4 మంచి మాటలు మాట్లాడతా, కానీ నాకు రాజకీయాలు అంటగట్టద్దు ఎవరు కూడా. ఒకవేళ అంటగడితే మీరు నాకు అంటగట్టిన దాన్ని నిజం చేయడానికి కూడా వెనకాడే మనిషిని కాదు. ఎందుకంటే నా లైఫ్లో నేను ఊహించని జీవితం ఇది. ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇది. అన్నగారు ఏ స్ఫూర్తితో అయితే నాకు ఇంత చేసిన ఈ తెలుగు జాతికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో వచ్చినటువంటి ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడిచేటటువంటి వ్యక్తిని నేను ఏనాడు ఏ రాజకీయ పార్టీల దగ్గర ₹1 తీసుకున్నవాడిని కాదు, రూపాయి కోసం పరిగెట్టేవాడిని కాదు. అందుకే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఏ రాజకీయ పార్టీ రంగు పూయొద్దు, పూస్తే పూర్తిగా పూసుకుంటా. అలాంటి నా కొడుకుని నేను దయచేసి కూడా నిజాయితీగా మరి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎన్ని సంస్కరణలు, ఎన్నెన్ని పథకాలు, నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చాడు ఆయన. ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు అన్నాడు మహానుభావుడు. మరి ఈరోజు చాలామందికి తెలియదు ఆ విషయం, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. కాకపోతే రామారావు గారు చేశారని చెప్పుకోవటమే తప్పితే తెలియదు. ఆడవాళ్ళకి నిజంగా ఆస్తిలో సమాన హక్కు కల్పించి చట్టం చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా. అలాగే మండల వ్యవస్థ అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు అధికారాన్ని ఏం లేదు, ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అధికారాన్ని గ్రామాలకు దగ్గరగా తీసుకొచ్చి ప్రజలకి చేరువుగా అధికారులు దగ్గర ఉండేటట్టు చేసినటువంటి ఒక గొప్ప దార్శనికుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే విద్య, వైద్యం, ఇళ్ళు, 1, 2 ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావుడు తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, మేము ఏం చేసామని అని చెప్పుకుంటుంటారు, కానీ తెలుగు జాతికి ఒక ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇక మళ్ళీ ఎవరికి కూడా
చరిత్రలో మేము తెలుగు జాతి నాది ముద్ర అని చెప్పుకోవడానికి వీలు లేకుండా, ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఆ మహానుభావుడు చేసినటువంటి ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ తరం వారికి తెలియజేయాల్సిన బాధ్యత నాబోటి వాడి మీద ఉంది. ఈ తరానికి ముందు తరమైనటువంటి మీలాంటి వాళ్ళ అందరి మీద ఉంది. కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా అన్నగారిని స్మరించుకోవడం ప్రభాకర్ చౌదరి గారికి నిజంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని అభినందిస్తున్నాను. రామారావు గారు సంపాదించాలనుకుంటే రాజకీయాలు అవసరం లేదు. సినిమా పరిశ్రమలోనే ఇంకొక 50-60 సినిమాలు చేసేవాడు ఆయన. అప్పటికే ఆయన కోట్లు తీసుకున్నటువంటి హీరో. మరి 80లో కోట్లు అంటే వాళ్ళ 100 కోట్లు 1000 కోట్లు అయ్యేది. కాబట్టి అన్నగారు ఎప్పుడు కూడా డబ్బుల కోసం రాలా, తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి రానివ్వాల. అన్నగారు ఎప్పుడు కూడా తన కొడుకుల్ని ఎవరిని కూడా రాజకీయాల్లోకి వచ్చి, నాన్న మన కుటుంబం రాజకీయంలో ఉంది, అమ్మ నువ్వు చెల్లెలు బాబాయిలు పిన్నులు మొత్తం రండి, సహజ వనరులు ప్రకృతి వనరులన్నీ దోచుకోండి అని అన్నగారు ఏ రోజు చెప్పలేదండి. ఆయన్ని చూడాలని అసెంబ్లీ సెక్రటేరియట్ దగ్గరికి రావడానికి కూడా ఒక 2-3 నెలలు నిజంగా ఏదన్నా పనుండి, ప్రజలకు సంబంధించిన పనుండి, పిల్లల్లో ఎవరైనా ఒకళ్ళు కావాలి అని అనుకుంటే వాళ్ళ ఉద్యోగులందరితో మాట్లాడిన తర్వాత ఆయన ఓకే అంటే అప్పుడు సెక్రటేరియట్కి రానిచ్చేవాడు. అది కూడా ఒక్కసారే జరిగిందంట ఆ కుటుంబంలో. చూడండి, ఇవాళ మనకి టోల్ గేట్ల దగ్గర కూడా ఎమ్మెల్యే గారు భార్య అంటే ఎమ్మెల్యే గారు లేదా ఆ స్టిక్కర్ ఉంటే చాలు మొత్తం బ్యాచ్ దిగిపోయి, ఇది వాళ్ళ రాజకీయ పరిస్థితి ఇలా ఉంది. దయచేసి ప్రజలకు ఎందుకు చెప్తున్నా, ఈ దరిద్రాన్ని తెచ్చుకుంది కూడా ప్రజలే. వాడు వస్తాడు, 1000 రూపాయలు అంటాం, 2000 అంటాం, ఆ బజార్లో ఇచ్చారు, ఈ బజార్ వాళ్ళకి ఈరా అంటాం. వాడు మనం కొనుక్కుంటున్నప్పుడు మనకెక్కడ అధికారం ఉందండి, అతను పని చేశాడు పని చేయలేదు అని. ఇదంతా రామారావు గారి టైంలో లేదండి. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, రామారావు గారి టైంలో ఎప్పుడైతే ఇలాంటివన్నీ లేకుండా ఎన్నెన్నో పథకాలు వచ్చినాయి, అలాగే విద్య, వైద్యం, అలాగే రోడ్లు, ఇలాంటివన్నీ కూడా మనకి రావాల్సినటువంటి ఏవైతే ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రాజకీయ నాయకులు జేబుల్లోకి పోకుండా ఉండాలంటే నిజమైన నాయకులు ఎన్నుకోండి, నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎన్నుకోండి, ప్రజలు దోచే నాయకులు కాదు. ఏదో మాటలు చెప్పి డబ్బులు సంచులు వడ్డీలు తెచ్చి 100 రూపాయలు పెట్టి 10 లక్షల రూపాయలు సంపాదించుకునేటటువంటి నాయకుల్ని దయచేసి ఎంకరేజ్ చేయకూడదు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఎంకరేజ్ చేయకండి దయచేసి నిజమైన నాయకుల్ని. ఎందుకంటే ఈ మహానుభావుడు పేరు చూస్తే కొన్ని 100ల మంది రాజకీయ నాయకుల్ని రూపాయి ఖర్చు పెట్టకుండా, రూపాయి తీసుకోకుండా మహానుభావుడు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చారు. ముస్లిం సోదరుల్లో కూడా నిజంగా ముస్లిం సోదరులు ఎంతమంది ఉండేవాళ్ళు రాజకీయాల్లో, అది కూడా ఈ మహానుభావుడు క్రెడిటే. ఆయన తీసుకొచ్చాడు, రాజకీయాల్లో పెద్ద పదవులు ఇచ్చాడు ఆయన మహానుభావుడు. సో ఇలాంటివి మన చేతుల్లోనే ఉందండి మన సమాజం. నాకేంటంటే ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే నాకు అనిపిస్తుంది, చూడండి మన ముందు తరం వాళ్ళు ఇంత పెద్దది కడితే ఈ తరానికి వచ్చేసరికి చూడండి ఎలా ఉందా. ఇది మన సమాజం, నేటి సమాజం ఇది. దీనికి కారణం ఎవరు? మనమే దీనికి కారణం, ఇంకా వేరే ఎవ్వరూ కాదు. దయచేసి డబ్బులకి 2 రూపాయలు, నిజంగా 1000 రూపాయలు 2000 ఇస్తే వాడు రోజుకు 2 రూపాయలకి 4 రూపాయలకి కొనుక్కున్నాడు. ప్లేట్ బజ్జీలు కూడా రాదు. దయచేసి డబ్బుతో రాజకీయం చేసేవాడిని ఎంకరేజ్ చేయకండి, నిజంగా పనిచేసేవాడిని ఎంకరేజ్ చేయండి. లేకపోతే మీ పిల్లలు, మీ మనవాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఒకళ్ళొకడు పీక్కొని తింటది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే కనీసం ఈ తరం మేల్కొని చొక్కా పట్టుకోండి. ఎవడైతే అవినీతికి పాల్పడుతున్నాడో, నిజంగా మన ఎమ్మెల్యే అయినా, మన ప్రెసిడెంట్ అయినా, మన వార్డు కౌన్సిలర్ అయినా ఎవడైనా సరే రూపాయి అడగబాకండి. మనకు రావాల్సిన పనులన్నీ ధైర్యంగా చొక్కా పట్టుకొని అడగండి. చేయకపోతే అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అప్పటిదాకా న్యాయం జరగదు. సూట్ కేసులు తీసుకెళ్ళి చేతిలో బీఫామ్ తెచ్చుకున్నంత కాలం ఈ సమాజం బాగుపడదు. అన్నగారి ఆత్మ శోభిస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితులు చూసినప్పుడు దయచేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, ఈ భవిష్యత్తు మనది, ఈరోజు మనది కాదు, రాబోయే తరాల హక్కుల్ని మనం దోచుకోవడం అంటే మీ బిడ్డలు, వాళ్ళ బిడ్డల జీవితాలని మనమే నాశనం చేసి ఏదో ఒక రోజు, ఎందుకంటే మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు ఈ గ్రహాల్లాగానే భూమి ఒక్కటి మాత్రమే ప్రాణికోటితో ఉంది. అలాగే ఎప్పటికొకసారి ఇది కూడా అలాగే మారిపోతుంది. ఎందుకంటే మనిషి ధనదాహానికి
ఈ భూమి కూడా ఏదో ఒక రోజు అంతరించిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి రాబోయే ఎన్నికల్లోనైనా సరే, ఏ ఎలక్షన్లోనైనా సరే ధైర్యంగా మీ ఓటు మీరు వినియోగించుకోండి. దొంగ ఓట్లను ఎంకరేజ్ చేయకండి. దొంగ ఓటు ఎక్కడ ఉందో ప్రశ్నించండి తప్ప పోయేది ఎలాగా రేపైన చేస్తాం అడగండి, పట్టుకోండి, చక్కా పట్టుకోండి. దొంగ ఓటు వేసేవాళ్ళు వందకొద్దు. రౌడీజం యూడిజం జాంతానై పోతే రేపటికి 2 ఉన్నామా రేపు నీది. ఎవరికి భయపడాల్సిన పని లేదు. చట్టానికి భయపడండి, చట్టానికి లోబడి పనిచేయండి. అందరికీ చట్టం సమానమే, ఎవడి చుట్టం కాదు ఇది చట్టం అనేది రాజ్యాంగానికి లోబడి చేసినటువంటి చట్టాలన్నీ కూడా ఈ సమాజంలో బ్రతికే ప్రతి పౌరుడికి హక్కు ఉంది. ఆ హక్కును వినియోగించుకోలేనప్పుడు మనకన్నా సన్నాసి భూమి మీద ఎవరూ ఉండరు. దయచేసి పోరాడండి, పోరాడితే పోయేదే ఉంది. బానిస సంఖ్యలు తప్పని మహానుభావుడు చెప్పినట్టు దయచేసి రాబోయే ఎన్నికల్లో కానివ్వండి, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కానివ్వండి, నిలదీయండి, ధైర్యంగా ఓటేయండి, రూపాయి ఆశించకండి, భవిష్యత్తును గుర్తించుకోండి. థ్యాంక్ యూ. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్లో భాగంగా సార్ ఒక చిన్న మాట అన్నారు, ఎమ్మెల్యేల స్టిక్కర్లతో బ్రహ్మాండంగా ఫ్యామిలీ వాడేస్తారని. సార్, ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఎమ్మెల్యే స్టిక్కర్ కనీసం కారుకు తగిలించలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. సార్, రియల్లీ ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే అయితేనే, ఎంపీ అయితేనే స్టిక్కర్లు తగిలించుకొని ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీలో పట్టేసుకొని ఉపాధిలాగా తినేస్తా ఉంటే ఒకే ఒక్క నాయకుడు వితౌట్ స్టిక్కర్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లేకోకుండా సడన్ గా రాత్రి 12 అయినా పొద్దున్నే 4 అయినా వెళ్ళి పని ఎలా చేస్తున్నారని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? ప్రభాకర్ చౌదరి గారు. సార్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ పథకాలని, ఆ పథకాలని, చాలా పథకాలని మనం రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాతే చూసాం. అండ్ అలాగే నాకు తెలిసినట్టుగా నా చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు దూరం అవ్వడం జరిగింది మనందరికీ. సో అప్పుడు రాజకీయ అరంగేట్రం చేయకముందు ప్రజల్లోకి వచ్చి సేవ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు? నందమూరి తారక రామారావు గారు. మన రాజకీయాల్లోకి రాకముందుకే ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళకి సేవలు చేస్తూ మరి రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరి ఈ సభని ఇంత చక్కగా మరి ఈరోజు ఇంతమంది మహానుభావుల మధ్యలో మనం అందరం ఇంత చక్కగా మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రభాకర్ చౌదరి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సార్. మీ సేవలు ఇంకా ఎల్లవేళలా ఇంకా ముందుకు వెళ్తూ మీ సేవలు మేము ఎల్లవేళలా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ అలాగే మరి శివాజీ గారికి నాగరాజ్ సార్ చేతుల మీదుగా మెమోంటోని అందించవలసిందిగా కోరుకుంటూ నాగరాజ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అత్యున్నత మహారథులందరికీ కూడా స్వాగత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, నెక్స్ట్ దయచేసి అందరూ కూర్చోవాలండి. సో నెక్స్ట్ నాగినేడు గారిని రమణ